అతని కోచ్లు, ప్రమోటర్లు వాటిని టైసన్ స్థాయికి ఇవి మరీ చిన్న గేమ్స్లా భావించారు. అందుకే అన్ని రకాలుగా సిద్ధం చేసి పదునైన ప్రొఫెషనల్ రింగులోకే దింపారు. 1984లో 18 వయసులోనే ప్రొఫెషనల్ బాక్సర్గా మారాడు. ట్రైనర్, ప్రమోటర్ల అంచనాలను టైసన్ వమ్ము చేయలేదు. 18 వయసులో తొలిసారి అసలు పోరులోకి దిగిన టైసన్ తొలి మ్యాచ్లో హెక్టర్ మెరిస్టేజ్తో తలపడ్డాడు. టెక్నికల్ నాకౌట్ ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఆ రోజు టైసన్ను చూడగానే అందరికీ కొత్త ఛాంపియన్ వచ్చేశాడని అర్థమైంది. అక్కడితో మొదలైన విజయ ప్రస్థానం 37 బౌటుల వరకు సాగింది. వీటిల్లో తొలి 26 బౌట్లోనైతే అతను ఏకపక్షంగా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వని ఈ పోటీలన్నీ నాకౌట్ లేదా టెక్నికల్ నాకౌట్ ద్వారా ముగిశాయి. ఈ ప్రదర్శన చూస్తేనే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది.